ముఖ్యమంత్రి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. పెద్దూరు శాంతిపురం మండలం మా ఊర్లో ఒక చెరువులో నీళ్లు ఉంది సార్. 80 పైపుల కనెక్షన్ ఇచ్చి దాదాపుగా 20 మంది రైతులు చెనగ చెట్లు ఎండిపోయే టైంలో అంతా పారగట్టుకున్నారు సార్. ఇంజన్ పెట్టి 5 స్ప్రింక్లర్లు ఒక రైన్ గన్ పెట్టి బాగా పారగట్టుకున్నారు సార్. 20,000 రూపాయలు పంట కాపాడుకోవాలి కాబట్టి 2,600 అయినా పర్వాలేదు, దీనికి 80% నేనే ఇస్తానని నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చా. దాని ప్రకారం ఇప్పుడు చేస్తున్నాం. మళ్ళా రెయిన్ గన్లన్నీ కొన్నాం, అవన్నీ మళ్ళా స్టాక్ పెట్టాలి, మెయింటైన్ చేయాలి. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, ప్రతి ఒక్క ఊర్లో మీరు ఈ యొక్క పంట సంజీవని తవ్వాలి. అవి తవ్వుకుంటే పక్కన మీ బోర్లో కూడా నీళ్ళు వస్తాయి, అప్పుడు ఈజీ అయిపోతుంది. ప్రతి సంవత్సరము పంట కాపాడుకోనేకి మాకు తెలియదు సార్, కానీ ఈ సంవత్సరం పామ్ పౌండ్ తవ్వుకున్నాము. దాన్ని తవ్వుకున్న తర్వాత మాకు బాగా ఉపయోగపడింది సార్. అది వర్షపు నీరు అందులోకి వచ్చింది. ఎంతమంది చేశారమ్మా మీ ఊర్లో ఈ ఫామ్ పాయింట్స్? ఎంతమంది తవ్వారు పంట సంజీవని? ఒక 50 మంది చేసినారు. 50 మంది చేశారు. దానికి నీళ్లు వచ్చినాయా? మా దీనికి వచ్చినాయి సార్. మీ దానికి వచ్చాయి. మిగిలినట్టు కొంత వచ్చింటుంది మన వర్షానికి వచ్చింటాయి సార్. వచ్చాయి. దానివల్ల గ్రౌండ్ వాటర్ పెరిగిందా, భూగర్భ జలాలు పెరిగాయి, మట్టం పెరిగిందా? పెరిగింది సార్. సార్ మీ సేవలో ఆఫీస్ ఉందే కదా సార్, ఊరికే పేరుకి మాత్రం సార్. రెస్పెక్టెడ్ ఇవ్వడు సార్. ఏమన్నా వస్తుందా ఎన్ని పని చూసుకుని పోవని చెప్తారు సార్. రెస్పెక్ట్ లేదు సార్. మీ సేవ స్టాఫ్స్ అది మారుతాను సార్. అదే మా తమ్ముడు, మీ సేవలో కూడా నేను చూస్తాను, అవన్నీ మారుస్తాం. ఓకే సార్. దానికంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భవిష్యత్తులో మీకు సెల్ ఫోన్ ఉంటే ఇంక మీ సేవ కూడా మీరు పోవాల్సిన పని లేదు. అన్ని పనులు మీ సెల్ ఫోన్ అయిపోతే వాళ్ళు కూడా నేను చేంజ్ చేస్తాను. పీపీవాడ పంచాయత్ జాతికర్తంపల్లి గ్రామం సార్. మాకు నడిచిపోవడానికి కూడా దారి లేదు సార్. సుమారు ఎన్నోసార్లు సర్పంచ్ గారికి, ఎంపీటీసీల గారికి, ఎంపీ గారికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్. సుమారు ఒక ఆవుని హాస్పిటల్ పట్టుకొని పోవాలంటే కూడా దారి లేదు సార్. మాకు భూమి తగ్గరాదుందా? లేదు సార్. అది వచ్చి కృష్ణగారిని కొట్టాలని చెప్పి ఓని ఉన్నది సార్. అది అంతా పక్కల అంతా భూమిలో అంతా అబ్జెక్షన్ చేసి మొత్తం దున్నుకొని వస్తున్నారు సార్. చెప్పేది వాళ్ళు దున్నేశారు. అవును, దున్నుకొని వస్తున్నారు సార్. సుమారు ఒక 10 ఇండ్లు ఉన్నాయి సార్. అక్కడ పోవడానికి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. మీరు వెరిఫై చేయండి. నేను వెరిఫై చేయమంటా, నా నోటీస్ ఇంతవరకు కూడా వచ్చింది, చూపిస్తారు తమ్ముడు. సరే సార్. వాళ్ళది కానీ సొంత భూమి అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అప్పుడు కూడా ల్యాండ్ ఎక్వేషన్ చేయాలి. సరే సార్. డబ్బులు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. సరే సార్. అది ల్యాండ్ ఎక్వేషన్ కూడా పెట్టమని చెప్పాం. ఇమీడియట్ ల్యాండ్ ఎక్వేషన్ పెట్టడం.